నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాప్తాడ్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం ఉద్యోగ ప్రకటనలో భాగంగా ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి అందులో భాగంగా 2,35,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం, ఏ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులలో తీవ్ర నిరాశకు గురవుతున్నారని, మాట తప్పం మడమ తిప్పం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని, జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూసిన నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విడుదల చేయాలి, జాబ్ క్యాలెండర్ వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయ ప్రచారంలో ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని జనవరి 1వ తేదీ విడుదల చేస్తానన్న జాబ్ క్యాలెండర్ జనవరి 5వ తేదీ వస్తున్నా కూడా జాబ్ క్యాలెండర్ను పట్టించుకోలేని పరిస్థితి వచ్చింది. వెంటనే 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తామని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.